ఇప్పుడు ఈ చెప్పే మాట ఎన్టీఆర్ గారు ఎప్పుడో చెప్పారు. ప్రభాస్ గారైతే ప్రెజెంట్ సిట్యుయేషన్‌లోని ప్రతి ఒక్క అభిమానికి అందిస్తున్నారనమాట. ఏంటి అంటే, మీరు కాలర్ ఎత్తుకొని తిరిగేంత వరకు నేను మంచి సినిమాలు మీకు అందిస్తూనే ఉంటా, హిట్లు కొడుతూనే ఉంటా అని ఎన్టీఆర్ గారైతే ఆ రోజు చెప్పడం అయితే జరిగింది. ఇప్పుడు ప్రభాస్ గారు గూడా అదే చేస్తున్నారనమాట. అది ఏంటి అంటే, చూసుకుంటే మనం బిఫోర్ 'బాహుబలి' ప్రభాస్ గారి కెరియర్ చూసుకుంటే 'ఛత్రపతి' అలాంటి పెద్ద హిట్లు అందుకున్నా సరే అక్కడక్కడ ఫ్లాప్‌లు ఎదుర్కొని ఒక విధంగా పర్వాలేదు మంచి యాక్టరే అని నిరూపించుకోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఓన్లీ టాలీవుడ్‌లోని. ఆ తర్వాత 'బాహుబలి' ఆఫ్టర్ చూసుకుంటే మనం ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. నేషనల్ హీరోగా ఎదిగిపోయి ఇప్పుడు వరల్డ్ మొత్తం మీద ఒక ట్రెండ్ సెపరేట్‌గా ఏర్పాటైతే చేసుకోవడం జరిగింది. మన 'ప్రభాస్' గారనమాట. ఇప్పుడు మాట్లాడుకుంటే ప్రతి ఒక్క హీరోకి మన 'ఎన్టీఆర్' గారు అయ్యుండొచ్చు. మా 'అల్లు అర్జున్' గారికి అయ్యుండొచ్చు. ఇంకా మన 'యష్' గారికి అయ్యుండొచ్చు. ఇంకా చెప్పాలంటే చాలా మంది యాక్టర్స్ ఉన్నారు. హీరోస్ ఉన్నారు. వాళ్ళందరికి అయ్యుండొచ్చు. వాళ్ళ అప్‌కమింగ్ మూవీస్ అయితే 2, 3 మహా అయితే ఉన్నాయన్నమాట. ఒక్క మన 'ప్రభాస్' గారికి ఎన్ని మూవీసో తెలుసా? అక్షరాల 6 మూవీస్ అయితే అప్‌కమింగ్ మూవీస్ ఉన్నాయన్నమాట. ఈ మూవీస్ ఒక్కొక్కటి అలాగా వెళ్తూనే ఉన్నాయి. ఒక్కటి కూడా తగ్గట్లేదు. ఎందుకంటే ప్రతి ఒక్క డైరెక్టర్‌కి తెలుసు. ప్రతి ఒక్క నిర్మాతకి తెలుసు. 'బాహుబలితో' సినిమా అంటే ఖచ్చితంగా 1000,00,00,000 కొట్టేదాకా సినిమా తగ్గదు అనేసి. మరి ఎందుకు 'సాహోకి' రాలేదు. మన 'రాధేశ్యామ్‌కి' రాలేదు. అదే విధంగా మొన్న రీసెంట్‌గా వచ్చింది కదా! సినిమా పేరు కూడా గుర్తులేదు సరిగాను 'ఆదిపురుష్' అవును. 'ఆదిపురుష్.' అవును. మరి అలాంటి దెబ్బేసింది గదా! 'ఆదిపురుష్' గూడా అలాంటి కలెక్షన్స్ రాలేదు. కానీ తర్వాత వచ్చిన 'సలార్' ఏ విధంగా ఉంది. 'కల్కి 2' ఏ విధంగా ఉంది. అదే కదా! మన వేణుస్వామి అంట ఆడెవడో అన్నాడు ఇలా విధంగాన 'ప్రభాస్ గారి కెరియర్‌లోని ఇంక పెద్ద హిట్ చూడలేడు' అనే మాటైతే అన్నాడు. కానీ 'కల్కితోని 1000,00,00,000 కొట్టి నిరూపించింది. అది 'ప్రభాస్' గారి రేంజ్ అంటే. అర్థమైందా? ఎవడో ఏదో చెప్పాడని ఇప్పుడు చూసుకున్నట్లయితే మన 'ప్రభాస్' గారి కెరియరు చాలా మందికి ఇన్‌స్పిరేషన్‌గా తీసుకోవచ్చు తెలుసా బ్రో? ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు. ఇందులోని ఎటువంటి సందేహం లేదు. నేను కాదు ప్రతి ఒక్కరు కూడా చెప్పే మాట ఇదే. ఎందుకు అంటే 'ప్రభాస్' గారు ఆ రోజు ఒక్కసారి ఆలోచించి నేను ఈ స్టోరీకి ఒప్పుకుంటున్నాను అనేసి 'బాహుబలి' స్టోరీ స్క్రిప్ట్‌కి ఒప్పుకొని ఆ ఒక్కొక్క క్షణం ఆ టైం ఉంది కదా! ఆ సమయంలో నేను దీనికి ఒప్పుకుంటున్నాను అని చెప్పి 'బాహుబలి 1', 'బాహుబలి 2' కంప్లీట్ చేశాడు. ఆ తర్వాత అతని రేంజ్, అతని టైం ఏ విధంగా మారిపోయిందో మనం ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు కదా! అదే మనం ఒక సమయాన్ని మనం ఉన్న సమయాన్ని ఆ సమయంలో చేసిన పని బట్టే ఆధారపడి ఉంటుందనమాట. మనం ఒక ఏదైనా ఆఫర్ వచ్చిందంటే దాన్ని ఒక్కసారి ఆలోచించుకొని దాన్ని కరెక్టా? తప్పా? అని ఆలోచించుకొని దాన్ని గాని ఒప్పుకున్నామా, మన జీవితం అయితే వేరే లెవెల్‌లో ఉంటుందని మన 'ప్రభాస్' గారైతే నిరూపించారనమాట. అర్థమైందా? ఇప్పుడు చూసుకుంటే ఒక్కొక్క మూవీ నుంచి 'ప్రభాస్' గారి అప్‌డేట్స్ వస్తూనే ఉంటాయి. మనం జీన్స్ లేచుకొని కాలర్లు ఎగరేసుకొని తిరుగుతూనే ఉన్నాం బ్రో. ఓకేనా? నేను ఎన్టీఆర్ ఫ్యాన్ చెప్తున్నాను కదా! నేను ఎన్టీఆర్ ఫ్యాన్ అయినా సరే నేను నా నా దృష్టిలోనైతే ప్రతి హీరో ఒకటే. మా ఎన్టీఆర్ అన్నయితే ఒకటే చెప్పాడు. "నన్ను గౌరవించండి. అలాగని నన్ను గౌరవిస్తూ ఇంకొక హీరోని హేళన చెయ్యొద్దు, తిట్టొద్దు" అంటే చిన్న చూపు చూడొద్దని ప్రతి ఒక్కరు చెప్పారు. మేమంతా ఒకటే. మేమంతా కలిసే ఉంటాం. ఆ! అనేసి మాట చెప్పడం జరిగింది. ఆ కారణం చేతే నేను ఏ హీరోని హేళన చేయను. అదే విధంగా ఏ హీరో దగ్గర గొప్పలు కూడా చెప్పుకోననమాట. మా హీరో ఇలాగ, మా హీరో ఇలాగ అనేసి. అందరూ సమానమే అని నా దృష్టిలోనైతే. మరి మీరేమనుకుంటున్నారో మీరు కూడా అదే విధంగా చేస్తే మన దగ్గర ఒక మంచి గుడ్‌నెస్ ఉన్నట్టన్నమాట. ఓకేనా?